ఒకవేళ పబ్లిక్ ఎక్కువ డిమాండ్ చేస్తే పబ్లిక్ మీద నుంచి దోచుకుంటాడు అంతే. పబ్లిక్ మీద నుంచి దోచుకుంటుండు. దోచుకుంటాడు అని అంటే పబ్లిక్ ఎక్కువ క్వశ్చన్ చేస్తే అభిమానంతో చేస్తాం మేడం. మా కార్యకర్తకి ఇక్కడ క్వశ్చన్ చేసేటోళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు మేడం. దానికి సొల్యూషన్ ఎలక్షన్ వస్తున్నప్పుడు క్వశ్చన్ లక్షల కోట్ల మంది చేస్తారు, ఆన్సర్ మాత్రం ఒక్కటే ఉంటుంది. ఆయన చేసే పని విధానం బట్టి ఉంటుంది. అంటే పార్టీలు మారడం వ్యక్తిగతం కోసం పార్టీలు మారుతున్నారు కదా. వ్యక్తిగతం కోసం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏ పార్టీ రూలింగ్ లో ఉందో ఆ పార్టీ అధికారమే ఉంటుంది. పబ్లిక్ అనేది ఇంతవరకు ఎవరికి హ్యాట్రిక్ సీఎం చేయలేదు, చేయదు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఏ పబ్లిక్ అయినా కానీ 10 సంవత్సరాలు చూసిర్రు సీఎంని, ఆ తర్వాత మళ్ళీ చేయలేరు. అది ఇంతవరకు చరిత్ర లేదు. ఓన్లీ మన పిఎం మాత్రమే హ్యాట్రిక్ అయింది, అది సక్సెస్ఫుల్గా అయింది. ఎందుకంటే ఆయన చాలా పనులు చేసిండు, కానీ మన స్టేట్కి కూడా రాకుండా దాన్ని చాలామంది ఆపిర్రు. ఎన్నో కార్యక్రమాలు ఎన్నో యోజనలు ఉన్నాయి, కానీ మన స్టేట్కి కూడా రాకుండా చాలామంది ఆపిర్రు. దాన్ని కూడా అందరికీ తెలుసు, పెద్ద మనుషులకి. మనం అంత పెద్దగా మాట్లాడడం కాబట్టి అంతే. దానం నాగేందర్ పోటీ చేస్తే అంటే దానం నాగేందర్ చూసే గెలిపించుకుంటారు అనుకోవచ్చా? ఇది ఖైరతాబాద్ అనేది కంచుకొట్ట మేడం కాంగ్రెస్కి. ఇప్పుడు రూలింగ్లో కాంగ్రెస్ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడు నుంచినా గెలుస్తారు. అంటే మరి ఇన్ని సంవత్సరాలు దానం ఉన్నాడు కదా, మరి దానం అది పర్మనెంట్. అంటే అక్కడ దానం నాగేందర్ ని చూసి ఓటేశారంటారా, బీఆర్ఎస్ పార్టీని కాకుండా? దానం నాగేందర్ చూసి అంతే. అదే ఉంది. మేము ఓన్లీ సింగిల్ మ్యాన్ అభిమానంతో దానం నాగేందర్ కి ఓట్లు వేసాం మేము. పీజీఆర్ ఉన్నప్పటి నుంచి ఓట్లు వేసాం మేము. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఆయన నుంచి కంపల్సరీ మేము వేస్తాము. మా ఖైరతాబాద్ డివిజన్ మొత్తం రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఖైరతాబాద్? నాగేందర్ సార్ కి టికెట్ ఇస్తారు. అతను ఒకవేళ ఖైరతాబాద్ నుంచి రిక్వైర్మెంట్స్ అంటే మీకు ఏం బాగు జరగట్లేదు ఇక్కడ, అంటే రోడ్స్ బాగాలేవా, లేదా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అట్లాంటివి మేడం చెప్పాలంటే ఇప్పుడు గెలిచినాక ఎట్లా చేశారంటే నేను అది చేస్తా ఇది చేస్తా అని అంటారు. ప్రతి రాజకీయ నాయకుడు గెలిచినాక లోకల్ వాళ్ళని కేర్ చేయరు మేడం. ఈ బిల్డింగ్లు కట్టి 60 సంవత్సరాలు దాటింది. ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. దీని గురించి ఎవరే మాట్లాడతారో మాకు తెలియదు. ఏ రాజకీయ నాయకులు వచ్చినా కానీ కనీసం పట్టించుకోవాలి అంతే. పబ్లిక్ కి ఏ హాని కలగకుండా. కాంగ్రెస్ పథకాలు అంటే 2 సంవత్సరాలే కదా మేడం, ఇంకా ఇంతవరకు అయితే ఏం రాలేదు. మా ఇంట్లో అయితే ముసలి లేరు, ఏం రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చిండొచ్చు, ఉన్న వాళ్ళకే వచ్చిన వాళ్ళకి వచ్చిండొచ్చు, వచ్చినాయని నేను అనుకుంటున్నాను. వచ్చిండొచ్చు కానీ మనకైతే